హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే మిస్ అయితే వేస్తారు. అన్న మేము దుబాయ్ వస్తాం, దుబాయ్లో ఎక్కడన్నా జాబ్ ఉంటే చెప్పన్నా, మరి ఏ పని అయినా చేస్తాం, ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాం, విజు ఉంటే పంపన్నా, లేకపోతే మేము దుబాయ్ రావాలంటే ప్రాసెస్ ఏంటిది, అక్కడికి వచ్చినాక జాబ్ వెళ్ళాలి ఇంకోళ్ళి, ఇలా అని చాలామంది అయితే మిస్ అయితే వేస్తుంది గైస్. సో ఒక్కసారి గైస్, మీరు దుబాయ్ వచ్చే ముందు అయితే మరి దుబాయ్లో సిచ్యువేషన్ ఏముంది, దుబాయ్లో మనకు జాబ్ కావాలంటే ప్రాసెస్ ఏంటి అని మొత్తం ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్త ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ కంటిన్యూ గైస్. మరి మనం దుబాయ్ రావాలంటే మనకైతే 2 టైప్ వీసా అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకైతే విజిట్ వీసా, సెకండ్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ వీసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంప్లాయ్మెంట్ వీసా గురించి అయితే చూద్దాం. ఎంప్లాయ్మెంట్ వీసా వచ్చేసి గైస్ మనకు డైరెక్ట్ కంపెనీ అనేది ఎంప్లాయ్మెంట్ వీసాని అయితే ఇస్తుంది. అంటే ఒకవేళ మనకైతే కంపెనీలో అయితే ఏదైనా వర్క్ ఉన్నట్లయితే కంపెనీ అనేది డైరెక్ట్ మననైతే హైర్ చేసుకుంటుంది. హైర్ చేసుకుని మనకు డైరెక్ట్ వీసా అనేది ఇస్తుంది, ఎంప్లాయ్మెంట్ వీసా. ఎంప్లాయ్మెంట్ వీసా వచ్చేసి గైస్ 2 ఇయర్స్ అయితే అగ్రిమెంట్ ఉంటుంది. 2 ఇయర్స్ దాకానైతే మనం అదే కంపెనీలోనైతే వర్క్ అనేది చేసుకోవాలి. ఒకవేళ కంపెనీలో వర్క్ నచ్చినా మనం అయితే కన్ఫర్మ్ అయితే 2 ఇయర్స్ అయితే అందులోనైతే వర్క్ అనేది చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకైతే డైరెక్ట్ కంపెనీ వీసా ఇస్తాయి కాబట్టి కంపెనీ అయితే కొన్ని కంపెనీలు అయితే మనీ అయితే డిడక్ట్ చేసుకుంటాయి వీసాకు, కొన్ని కంపెనీలు అయితే డైరెక్ట్ ఫ్రీగానే ఇస్తాయి కాబట్టి మనకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో డైరెక్ట్ మనం వచ్చిన నుంచి అయితే మనకు 2 ఇయర్స్ వీసా ఉంటాయి కాబట్టి మనకైతే డైరెక్ట్ కంపెనీలోనైతే వర్క్ చేసుకోవచ్చు. మనకైతే మంత్లీ సాలరీస్ వస్తాయి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కొన్ని కంపెనీలోనైతే ప్రాబ్లం ఉంటేనైతే మనమైతే ఒక 6 మంత్స్ తర్వాతనైతే ఆ కంపెనీలో వేసిన తర్వాత మళ్ళీ మనం బయటకు అనేది వెళ్ళచ్చు. ఒకవేళ లేకపోతే అదే కంపెనీలో మనకు నచ్చినట్లయితే 2 ఇయర్స్ దాకా మనం చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ అయిపోయాక మళ్ళీ మనకైతే కంపెనీ అనేది బాగుంటేనైతే మళ్ళీ మనకైతే వీసా అనేది రెన్యూ చేస్తుంది. సో మనకైతే ఇలా కంపెనీ ఎంప్లాయ్మెంట్ వీసా ద్వారా వచ్చినట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో గైస్, మనకైతే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వీసా కంపెనీ అనేది డైరెక్ట్ అనేది ఇవ్వదు. ఎందుకంటే కంపెనీలో అయితే ఏదైనా పలానా వేకెన్సీ ఉన్నట్లయితే దానికి తగ్గ క్వాలిఫికేషన్ మన దగ్గర ఉన్నట్లయితే కంపెనీ అనేది మనమైతే హైర్ చేసుకుంటుంది. లేక మనమైతే ఏజెంట్ ద్వారా వచ్చినట్లయితే దుబాయ్కి అయితే ఎంప్లాయ్మెంట్ వీసా పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరైతే మనీ కట్టేటప్పుడు అయితే అన్ని డీటెయిల్స్ అయితే అన్ని క్లియర్ అయితే తెలుసుకోండి. ఎందుకంటే మనకైతే ఎంప్లాయ్మెంట్ వీసా వచ్చేసి కంపెనీ ఇచ్చినప్పుడు మనకైతే ఆఫర్ లెటర్ అనేది పంపిస్తుంది. ఆ ఆఫర్ లెటర్ పైన మనకైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కంపెనీలోనైతే మనకైతే సాలరీ ఎంత ఉంటుంది, అలాగే మన బేసిక్ సాలరీ ఏంటిది, ఓవర్ టైం ఉందా లేదా, ఫుడ్ అలవెన్స్ ఉందా లేదా, అకామిడేషన్ ఉందా లేదా, ఇలానైతే అన్ని అందులోనైతే మెన్షన్ అయితే చేస్తారు. సో అవన్నీ మనమైతే పర్ఫెక్ట్ చదివిన తర్వాతనే మనమైతే సైన్ చేసి పంపించినట్లయితే మనకైతే కంపెనీ అనేది ఓకే చేసి మనకైతే ఎంప్లాయ్మెంట్ వీసా అయితే ఇస్తుంది. సో మనకైతే అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనమైతే ఎటువంటి క్వశ్చన్ చేయడానికి ఎటువంటి రైట్స్ అయితే ఉండవు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అలా ఎంప్లాయ్మెంట్ సైన్ కాంట్రాక్ట్ పంపిస్తాం కాబట్టి మనం సైన్ చేసి పంపుతాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా మనమే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఖచ్చితంగా కూడా మనమైతే పని చేయకపోతే అయితే కంపెనీ అనేది మన సాలరీస్ నుంచి అయితే మనీ అనేది కట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్ వీసా పైన వచ్చినట్లయితే మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్ మనం ఎయిర్పోర్ట్ నుంచి కంపెనీ పిక్ చేసుకుంటుంది, అలాగే కంపెనీ తీసుకపోయి మనకైతే రూమ్ ఇస్తుంది, వర్క్ ఇస్తుంది. కాబట్టి మనైతే మంత్లీ మంచిగా పని చేసినట్లయితే మంత్లీ మనకైతే సాలరీస్ అయితే మన కంపెనీ అయితే ఆన్ టైం అయితే పే చేస్తుంది. సో దానికైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్. సో గైస్, సెకండ్ వచ్చేసి మనకైతే విజిట్ వీసా వచ్చేసి మనకైతే 1 మంత్ ఉంటుంది, 2 మంత్స్ ఉంటుంది, 3 మంత్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం విజిట్ వీసా ఎక్కడ తీసుకోవాలంటే మనకైతే ట్రావెల్ ఏజెన్సీలోకి వెళ్ళినట్లయితే మనకైతే విజిట్ వీసా అనేది వాళ్ళే అప్లై చేస్తారు. సో 1 మంత్కి వచ్చేసి కాస్ట్ ఉంటుంది, 2 మంత్స్ అలాగే 3 మంత్స్ ఉంటుంది గైస్. సో మనమైతే ఒకవేళ మనకు దగ్గర స్కిల్స్ మంచిగా ఉండి ఒకవేళ మేము విజిట్లు వెళ్ళి జాబ్ లేకుంటే మనకైతే 1 మంత్ లోపలనే జాబ్ దొరుకుతుంది అనుకుంటే 1 మంత్ తీసుకోవచ్చు. లేదు ఒకవేళ మాకు ఒక 2 మంత్స్ కావాలా, 3 మంత్స్ కావాలా అనుకుంటేనైతే మనం 2 మంత్స్ 3 మంత్స్ అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. మ్యాక్సిమం అయితే ఒక 2 మంత్స్ లేకపోతే 3 మంత్స్ అయితే విజిట్ వీసా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా డైరెక్ట్ మనకైతే వర్క్ దొరకడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. సో వచ్చినాక ఇంటర్నే 1 మంత్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మనకైతే దుబాయ్లో తెలియాలంటేనైతే మినిమం అయితే ఒక 1-2 మంత్స్ అయితే కన్ఫర్మ్ అయితే మనకైతే టైం అయితే ఉండాలి. సో ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ మనం వీసా రెన్యూ చేసుకోవాలంటే మనకైతే ఫస్ట్ పెట్టిన దానికన్నా డబుల్ మనీ అయితే మనకైతే విజిట్ వీసాకి అయితే మళ్ళీ రెన్యూ చేసుకోవడానికి మనీ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే వీసా చేసి ఒక 2 మంత్స్ లేకపోతే 3 మంత్స్ విజిట్ వీసా తీసుకొని అయితే దుబాయ్కి అయితే రండి ఖచ్చితంగా గైస్. మనకైతే ఇక్కడ వచ్చినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే రూమ్ అయితే కావాలి. రూమ్కి వచ్చేసి గైస్ 500 dirhams నుంచి 600-400 వరకు ఇలా రూమ్ రెంట్ అయితే ఉంటుంది. సో మనం రూమ్ తీసుకున్న తర్వాత మనకు ఫుడ్కి వచ్చేసి ఒక 200-300 dirhams మన ఫుడ్ కాస్ట్ అయితే అవుతుంది. విజిట్ వీసా మీద వచ్చి దుబాయ్లోనైతే మనం జాబ్ వెళ్ళంటే మనకైతే ఏదో ఒక స్కిల్స్ ఏదో ఒక జాబ్ అయితే మనకైతే ఇండియాలో ఎక్కడన్నా మనం ఎక్స్పీరియన్స్ చేసినట్లయితే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా డైరెక్ట్ మన విజిట్ వీసా మీద ఏ కంపెనీలోకైనా ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే నీకు ఏ వర్క్ తెలుసు, నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా అని ఇలా మనకైతే క్వశ్చన్స్ అయితే వేస్తారు. ఒకవేళ ఎగ్జాంపుల్ మనకైతే ఏదైనా వర్క్ వచ్చిందనుకో
ఒకవేళ మనకు ఎలక్ట్రీషియన్ వర్క్ లేకపోతే ఏదన్నా అకౌంటెంట్ వర్క్ లేకపోతే ప్రొఫెషనల్ జాబ్స్ కానీ మనకైతే ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చినాక మనకైతే కొంచెం వర్క్ డిఫరెంట్ ఉన్నా సరే గైస్ మనకైతే ఎక్స్పీరియన్స్ ఉన్నదని వాళ్ళైతే మనకైతే తీసుకుంటారు. ఒకవేళ మనకైతే ఏ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏ వర్క్ రాక మనం డైరెక్ట్ వచ్చినట్లయితే చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పడుతుంది. ఆల్మోస్ట్ 99% అయితే మనకైతే దుబాయ్లోనైతే ఏ క్వాలిఫికేషన్ లేకుండా మనం డైరెక్ట్ వచ్చినట్లయితే మనకైతే జాబ్ దొరకడం అయితే చాలా అంటే చాలా కష్టం. సో మీరైతే విజిట్ వీసా పైన వచ్చి జాబ్ లేకునేటప్పుడు అయితే ఏదైనా గైస్ మనకైతే ఏ ప్రొఫెషన్ వస్తే ఆ ప్రొఫెషన్ అయితే ఒకవేళ మనకైతే ఒక స్కిల్ అయితే ఉండాలి. మనం ఈ వర్క్ కాకపోతే ఆ వర్క్ పైన అయితే లింకోవచ్చు. అంతేగాని నేనైతే ఇదే వర్క్ మీద వెళ్తా అని మనం డైరెక్ట్ వచ్చి ఇక్కడ దుబాయ్లో జాబ్ వేద్దామంటే చాలా అంటే చాలా కష్టం. మనకు టైం కూడా జల్దీ అయిపోతుంది. అలాగే మనకైతే లొకేషన్స్ గైస్ దుబాయ్లో మనం విజిట్ వీసా పైన వచ్చి జాబ్ లేనుకోవాలంటే మనకైతే కొంచెం స్మార్ట్గానే అయితే ఉండాలి. మనకైతే లొకేషన్స్ అయితే కొన్ని తెలియకుండా కొంచెం మనము చూసుకున్నట్లయితే డైరెక్ట్ వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావచ్చు. అలాగే మెయిన్ వచ్చేసి గైస్ మనకైతే లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడైతే మనకైతే హిందీ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ ఉంటుంది. ఒకవేళ మనం ప్రొఫెషనల్ జాబ్స్కి వెళ్ళినట్లయితే మనకు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. మనం నాన్ ప్రొఫెషనల్కి వెళ్ళినట్లయితే కొంచెం మనకు హిందీ వచ్చినా సరే గైస్ మనం ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటానైతే వర్క్ అయితే చేయొచ్చు. ఇక మనం ఒక భాష మాట్లాడి ఆడొక భాష మాట్లాడి మనం వర్క్ తెలిసినా కూడా మనకు భాష ద్వారానైతే చాలామంది అయితే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అయితే చేస్తారు. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విజిట్ వీసా పైన వచ్చి జాబ్ లింక్ ఉండేటప్పుడు అసలు ఏం సాలరీ గురించి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఫ్రెషర్గా వస్తున్నాం కాబట్టి మనకైతే ఏం ఎక్స్పీరియన్స్ ఉండదు. ఏ కంపెనీలోకి వెళ్ళినా మననైతే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారు. ఎందుకంటే ఒక జాబ్గా అప్లై చేసేటప్పుడు ఆ జాబ్కు ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేస్తారు, అలాగే ఫ్రెషర్స్ వాళ్ళు అప్లై చేస్తారు. సో ఎక్కువనైతే ఛాన్సెస్ అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనేది తీసుకుంటారు. ఒక్కొక్క కంపెనీ అయితే కొంచెం ఫ్రెషర్ని తీసుకుంటారు. ఎందుకంటే ఫ్రెషర్కి వచ్చేసి సాలరీ అనేది కొంచెం తక్కువ ఇవ్వచ్చు కాబట్టి మనకైతే ఫ్రెషర్ని అయితే హైర్ చేసుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే సాలరీ గురించి అయితే అస్సలు థింక్ చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఎక్స్పీరియన్స్ కావాలి. దుబాయ్లో మనకైతే ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత గైస్ మనమైతే ఆ సాలరీ ఒకవేళ మనం ఏ సాలరీ అయినా సరే మళ్ళీ మనకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువ సాలరీ అయితే మనం జాబ్స్ అయితే దుబాయ్లో అయితే దొరుకుతాయి. ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అయితే గుర్తుంచుకోండి. దుబాయ్కి వచ్చి మనం జాబ్ లేకుంటేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే సాలరీ గురించి అయితే మర్చిపోవాలి. అలాగే మనకైతే వర్క్ హార్డ్ ఉన్నది, ఈజీ ఉన్నది అని పక్కన పెట్టి మనకైతే ఏ వర్క్ అయినా సరే గైస్ మనమైతే వర్క్లోనైతే 100% మన ఎఫర్ట్ పెట్టి మనం వర్క్ చేసినట్లయితే మనకైతే తొందరలోనే మనకైతే స్కిల్స్ అనేవి పెరుగుతాయి. అలాగే మనకైతే మన లైఫ్లో కూడా ఇంప్రూవ్మెంట్స్ అనేది చాలా తొందరగానే వస్తాయి. సో ఇవైతే గుర్తుపెట్టుకొని అయితే మనం దుబాయ్లో అయితే జాబ్స్కి అయితే ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే గైస్ మనం విజిట్ వీసా పైన వచ్చి జాబ్లు ఎంచుకునేటప్పుడు అయితే చాలామంది అయితే ఫ్రాడ్స్ అయితే చేస్తారు. ఇక్కడ కూడా మనకైతే మన ఇండియాలో ఏజెంట్లు ఎట్లా మనం మోసం చేస్తున్నారో ఇక్కడ కూడా చాలా వరకు అయితే మోసాలు అయితే జరుగుతున్నాయి.